అదేంటంటే ధరణి పోర్టల్పై కోడ్ ఆడిటా లేకపోతే కోడి ఆడిటా ఇది ఏం చేస్తుందంట అంటే పాత పంచాయతీ భూములు ఉన్నాయి కదా పంచాయతీలన్నీ అవన్నీ ఇట్లా సాల్వ్ అయిపోతాయి అంట ఎట్లా ఇట్లా సపోర్ట్ ఎక్కువ రావాలి ఇట్లా సాల్వ్ అయిపోతాయట. కాంగ్రెస్ ఒకటే ఒక రిలీఫ్ మెజరు, రిలీఫ్ వాల్యూ, కుక్కర్ మీద ఉన్న సీటీ. మీరు రాసే కోడ్ ఏం చేయగలుగుతుంది? మేము అనుకున్న కోడి పందాలలో పార్టిసిపేట్ చేయగలుగుతుంది. మీరు అనుకున్న కోడ్ ఏం చేయగలుగుతుంది? ల్యాండ్ రికార్డ్స్లో మాడిఫై చేయగలుగుతుంది. అంటే జుడిషియరీ ప్రాసెస్ని కోడు ఎక్కేస్తుందా? జుడిషియరీ ప్రాసెస్ని ఎక్కేస్తుందా? అగర్ ఎక్కేస్తే ఈ కోడికి అంత బలం ఉంటే చిట్టినాయుడు అంటారు కదా ఈ కోడి పేరు. బాలకృష్ణ దగ్గర ఉంటుంది ఆ కోడి చిట్టినాయుడు, తెలుసు కదా మీకు? చిట్టినాయుడు అనగానే నువ్వు అంటావు మంచిగా అంటావు. ధరణి దరిద్రము ఓకే, వచ్చుడే సస్పెండ్ ఎందుకు చేయలే మీరు? 2 ఏళ్ళ తర్వాత నిద్రలేసి మా దగ్గర పాలు ఉన్నాయి పలగొట్టినాం మేవాలు చేసుకుందాం కళాకారులు చేసుకుందాం అని అంటే మీ కళ్ళల్లో కాకులు కూడా వందిరుతారు ప్రజలు. ఇదంతా ఎలక్షన్ టైంలలో ఇప్పుడు ఏంది, నువ్వు భూస్వామి ఉంటావు, 100 ఎకరాలు ఉంటాయి, పంచాయతీ ఉంటుంది, పార్టీ ఫండ్ ఇస్తావా? అప్పుడు అవినీతి ఇంకా పెరుగుతుందా తరుగుతుందా? ఇంకా పెరుగుతుంది. మురటోని మొగులు పోయి సేడ పెట్టుకుంటాడు చెప్పకు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇది ధరణి అంటే అమ్ము ఇది ధరణి పోర్టల్ పై కోడ్ ఆడిట్ అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశం. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనుస్పందంగా ఉన్న భూములు లాగిన్స్ డిలీట్ చేశారని వెల్లడి. కొల్లగొట్టిన స్టాఫ్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తామని వార్నింగ్. అదేంటంటే ధరణి పోర్టల్పై కోడ్ ఆడిటా లేకపోతే కోడి ఆడిటా దీని తమ్నేల్ వచ్చేసింది. కోడి ఆడిటా. సరే విమర్శ ఎందుకు? ఫస్ట్ అందులో ఏమని రాసిందంటే తెలంగాణ గవర్నమెంట్ కోడ్ ఏడిపి అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిందంట. దేనికి? ధరణి ల్యాండ్ పోర్టల్కి. ఇది ఏం చేస్తుందంట అంటే పాత పంచాయతీ భూములు ఉన్నాయి కదా పంచాయతీలన్నీ అవన్నీ ఇట్లా సాల్వ్ అయిపోతాయి అంట. ఇట్లా సపోర్ట్ ఎక్కువ రావాలి ఇట్లా సాల్వ్ అయిపోతాయట. అంటే ఇక ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి. ఏవైతే టైటిల్ డీడ్స్ ఏవైతే ఎక్సెట్రా డిస్ప్యూట్లు ఉన్నాయి కదా అవన్నీ సాల్వ్ అయిపోయినాయి. రెవెన్యూ రికార్డులలో ఏవైతే అవకతవకలు ఉండేనో అటు ఇటు ఉండేనో అవన్నీ సాల్వ్ అయిపోయినాయి. పెండింగ్ మ్యూటేషన్లు వెరిఫికేషన్లు ఇవన్నీ కరెక్ట్ అయిపోతాయి, సాల్వ్ అయిపోయినాయి అని చెప్పి చెప్తారు. అంటే నేను కీడేంచి మెయిల్ ఇస్తా కదా, నీకు తెలుసు కదా, నేను సూక్ష్మంలోనే మోక్షం వెతుకునేటువంటి నేను గింత పెద్దగా రాసి కోడ్ ఆడిట్ అని చెప్పి రాయంగానే మరి ఇది కోడా అని నేను చూడనా అంటే ఇప్పుడు కరెక్ట్గా చెప్తే సీనన్న ఏమని మాట్లాడిండు? వెనకటి ప్రభుత్వం అని లంగలుచ్చ దందలు చేసింది, అవన్నీ మేము కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ 2 సంవత్సరాలు ఈ కరెక్షన్ చేయడానికి నేను మాకు సరిపోయింది. మీరు నాకు ఇంకొక 20 సంవత్సరాలు ఇస్తే ఒక్కొక్క రికార్డు చూసుకుంటూ మేము చేస్తాం. మనం నమ్మండి, మా అంత నిజాయితీ పరులు ఎవరు లేరు. కాంగ్రెస్ అంటేనే ప్రోగ్రెస్ అంటేనే ప్రోగ్రెస్ రిపోర్ట్ లేకపోయినా మేము అన్ని క్లాసులు పాస్ అయినాం, హాల్ టికెట్లు లేకపోయినా మేము హాళ్ళల్లో కూర్చున్నాం, మేము చేస్తాం. కాంగ్రెస్ ఒకటే ఒక రిలీఫ్ మెజరు, రిలీఫ్ వాల్యూ, కుక్కర్ మీద ఉన్న సీటీ. మేమే రైతులకు ఏమంటారు, రైతులకు ప్రత్యామ్నాయము, మేము కరెక్టివ్ యాక్షన్ చేసుకుంటాము. మేము కరెక్షన్ చేసిన తర్వాత యమధర్మరాజు కూడా ఆయన వైఖరి మార్చుకుంటాడు. ఇది యాద పెట్టుకొని యమపాశం మా మీద పనిచేయని కూడా పనిచేయదు అని చెప్పి వాళ్ళు భావనలు ఉన్నారు. భావనలు ఉన్నారు. మాకు బాధ్యత ఉన్నది, మాకేమున్నది, మాకు బాధ్యత ఉన్నది. ఇలా భావనలు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమడుగుద్ది అంటే కంప్లీట్గా గిదే. ఇక మనం చెప్పినాం కదా, వీళ్ళంతా కరెక్షన్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అయితే ఇప్పుడు ఇది ఏమన్నారండి, కోడ్ ఆడిట్. ఈ కోడ్ ఏడిపి అంటే ఏంది అని అంటే మాడిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. అంటే ఇప్పుడు నీ దగ్గర ఏదైనా పంచాయతీ ఉందనుకో, అంటే ఫాల్టీ డిజిటైజేషన్లో ఏదైనా ల్యాండ్ రికార్డులు ఇట్లా అన్నీ అయితే దాన్ని అనలైజ్ చేసి లీగల్గా, అడ్మినిస్ట్రేటివ్గా, ఎగ్జిక్యూషన్ ఫీజిబిలిటీగా మేము చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. అయితే నాకు లీగల్గా ఏం కనబడలేదు, కోడ్ ఆడిట్ అని చెప్పిండు. అంతేనా అన్నాడా లేదు? ఇర్రెగ్యులారిటీస్ అన్నీ మేము తీసేస్తాం, కోడ్ ఏడిపి తీస్తున్నాం, అవే కంప్లీట్గా ఇర్రెగ్యులారిటీస్ తీసేస్తుంది, ఫ్రాడులెంట్ రిజిస్ట్రేషన్స్ తీసేస్తుంది, డిజిటల్ టైటిల్ ఎర్రర్స్ ఏవైతున్నాయో అవి తీసేస్తుంది, రైతులకు న్యాయం కలిగిస్తుంది అని చెప్పి నేను అనలేసి నన్ను మాట్లాడి. ఈ కోడ్ ఏడిపి ఏమవుతుంది అని అంటే మాడిఫికేషన్ చేయగలుగుతుంది. కోడ్ ఏం చేయగలుగుతుంది? మీరు రాసే కోడ్ ఏం చేయగలుగుతుంది? మేము అనుకున్న కోడి పందాలలో పార్టిసిపేట్ చేయగలుగుతుంది.
మీరు అనుకున్న కోడ్ ఏం చేయగలుగుతుంది, ల్యాండ్ రికార్డ్స్లో మాడిఫై చేయగలుగుతుంది. కాకపోతే సీన్ అన్న ఒకటి మర్చిపోయింది ఏంటంటే, మళ్ళీ మేము అనుకున్న కోడి మీరు అనుకున్న కోడు, ఈ కోడ్ అనేది డైరెక్ట్గా పోతే బట్ ల్యాండ్ రికార్డ్స్ ప్రభుత్వంలో దేని మీద మానిటర్ అవుతాయి? తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ యాక్ట్ 2020 మీద ఆధారపడతాయా పడయా? రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 మీద ఆధారపడతాయా పడయా? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మీద ఆధారపడతాయా పడయా? స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, సివిల్ మన ప్రొసీజర్ కోడ్ అని ఒకటి ఉంటుంది, ల్యాండ్ టైటిల్, ఇవన్నీ కోడ్లు రాస్తే మారుతాయా? గడివికి నీకు రాసుకున్నామా ఈ యాక్ట్లన్నీ? ఇప్పుడు డిస్ప్యూట్ వచ్చింది అనుకో, సేల్ డీడు వ్యాలిడ్ కరెక్టా రాంగా, కోర్టు డిగ్రీ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకోవాలి కదా పరిగణనలోకి. అంటే నేను కోడ్ రాసి అడ్మినిస్ట్రేటివ్ కరెక్షన్ చేసేస్తా అని అంటే టైటిల్ క్యాన్సిల్ అయిపోతుందా? అయిపోతుందా? నువ్వు కబ్జాలకు వచ్చినావు అని అనుకుందాం, నేను లంగనే అనుకుందాం, నేను ఏదో రకంగా లగతరం చేసి వచ్చినా కదా, 20 సంవత్సరాల నుంచి పొజిషన్లు ఉన్నా కదా, మళ్ళీ 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వము ఎవడేమన్నది గడివికంది సడన్గా వచ్చి నీకు కోడ్ వచ్చి నన్ను కోడి విక్తుందా? కోడి మీద బొచ్చు విక్తుందా? ఈ యాక్ట్లను ఎందుకున్నాయి? మళ్ళీ ఈ యాక్ట్లను ఎందుకున్నాయి? లీగల్ లిమిటేషన్ ఏంది అంటే, ఈ కోడ్ వచ్చి రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ని కూడా నేను ఏదో లంగలుచితంగా చేసినా కదా, అలా నేను ఫ్రాడ్ నా ఏందని అన్నది కోర్టు డిసైడ్ చేస్తే కదా, కోర్టు డిసైడ్ చేస్తుందా? కోర్టు కోడ్ ఒకటేనా? ఈ క్లారిటీ ఇచ్చిండా సీన్ అన్న? మళ్ళీ నేను ప్రశ్నించాలా వద్దా? ఓనర్షిప్ అనేది సివిల్ ఇన్ నేచర్ ఉంటుంది కదా, కరెక్టా రాంగా? అంటే జుడిషియరీ ప్రాసెస్ని కోడు ఎక్కేస్తుందా? జుడిషియరీ ప్రాసెస్ని ఎక్కేస్తుందా? అగర్ ఎక్కేస్తే ఈ కోడికి అంత బలం ఉంటే, చిట్టినాయుడు అంటారు కదా ఈ కోడి పేరు, ఈ కోడి పేరు చిట్టినాయుడు, కరెక్టా రాంగా? బాలకృష్ణ దగ్గర ఉంటుంది ఆ కోడి చిట్టినాయుడు, తెలుసు కదా మీకు? చిట్టినాయుడు అనగానే నువ్వు అంటావు మంచిగా అంటావు అట్లా ఎగిరొస్తుంది. సో అట్లయితే మళ్ళీ ఆర్టికల్ 300A వైలేట్ అవుతుందా కాదా? అవుతుంది. మళ్ళీ ప్రజలకు వాళ్ళ యొక్క న్యాచురల్ జస్టిస్ అని అంటారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు, అది వైలేట్ అవుతుందా కాదా? మళ్ళీ రిజిస్ట్రేషన్ యాక్ట్కి తుంగలు దొక్కినట్టు అవుతుంది, భస్మం చేసినట్టు అవుతుందా కాదా? మళ్ళీ ఇది భస్మాసుర అస్త్రం అవుతుందా మన ఎవరికి కాంగ్రెస్కి, లేకపోతే బాధ్యతాస్త్రం అవుతుందా చెప్పు? ధరణి దరిద్రము ఓకే, వచ్చుడే సస్పెండ్ ఎందుకు చేయలే మీరు? కమిటీ పెట్టిర్రు, ఛాయలు తాగిర్రు, ఉస్మానియా బిస్కెట్లు తిన్నారు, బిల్లు వేసిర్రు, ట్యాక్స్ పేర్ల పైసా దొబ్బిర్రు, ఇప్పటిదాకా వైట్ పేపర్ ఇచ్చినావా? జ్యుడిషియల్ కమిషన్ పెట్టినావా? ఏమన్నా పోనీ ఏమైనా అమెండ్మెంట్స్ తీసుకొచ్చినావా? ఫస్ట్ 6 నెలల్లో 2 ఏళ్ళ తర్వాత నిద్రలేసి మా దగ్గర పాలు ఉన్నాయి పలగొట్టినాం, మేవాలు చేసుకుందాం, కళాకణలు చేసుకుందాం అని అంటే మీ కళ్ళల్లో కాకులు కూడా అని తిడతారు ప్రజలు. అంతే అంటారు కదా. నీ స్ట్రక్చరల్ గ్రౌండ్ వరకు ఏడున్నది ఇదంతా ఎలక్షన్ టైంలల్లో. ఇప్పుడు ఏంది, నువ్వు భూస్వామి ఉంటావు, 100 ఎకరాలు ఉంటాయి, పంచాయతీ ఉంటుంది, పార్టీ ఫండ్ ఇస్తావా? ఏమవుతుంది? లేకపోతే దాని మీద ఒక శ్వేత పేపర్ మొత్తం శ్వేతపత్రం ఇవ్వాలి కదా. శ్వేతపత్రం ఇయ్యరు, శ్వేతనాగై నిలబడతారు, కరెక్టా రాంగా? ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు సపోజ్ ఈ కోడ్ తీసుకొచ్చిండు అనుకో, ఆడ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీని కూర్చోబెడతారు, అంతేనా కదా? అప్పుడు అవినీతి ఇంకా పెరుగుతుందా తరుగుతుందా? ఇంకా పెరుగుతుంది. మురటోని మొగులు పోయి సేడ పెట్టుకుంటాడు చెప్పకు, వాళ్ళు కదే చెప్తారు కదా, కరెక్టా? ఇది పొలిటికల్ టార్గెటింగ్ అవుతుందా కాదా? నేను నన్ను టార్గెట్ చేస్తారా చేయరా? ఎవరినో కూర్చోబెట్టి కోట్లను గిట్ల అని పక్క చెప్తారట వీళ్ళు. మళ్ళా లిటిగేషన్లో యొక్క వరద రాదా? ఈ వరద అంతా ఎవడి మీద పడుతుంది? గుర్తా మన మీద పడుతుంది. ఫస్ట్ మన మీద పడుతుంది. ఆడింటికి వాళ్ళకి ఏమవుతుంది రా బాబు, ఆడ మంచిగా ఉంటాడు కాంగ్రెస్ వాడు, పడేది ఎవడికి? ప్రజల మీద. ఎప్పుడైనా కాంగ్రెస్ ఇంట్లో వరదలు వచ్చినాయా? బీజేపీ మినిస్టర్ల మీద వరదలు వచ్చినాయా? బీఆర్ఎస్ నాయకుల మీద ఇంట్లో వరదలు వచ్చినాయా? నీ ఇంటికాడ వరద వచ్చి నా ఇంటికాడ బురద వచ్చి వాళ్ళ ఇంటికాడ ఎప్పుడైనా వచ్చినాయా? రావు. వరదకు కూడా తెలుసు ఈ నాయకుడనని, ఈడ రావద్దని చెప్పి వరుణదేవుడికి కూడా తెలుసు, అంత భయపడతారు దేవాది దేవతలు కూడా. అందుకే కల్కి అవతారము 7 మంది చిరంజీవులు కావాలా. శ్రీ మహావిష్ణువు 10వ ఏమంటారు అవతారం ఎత్తుతాయి. కోర్టు ఇంటర్వెన్షన్లు అయితే కదా, అడ్మినిస్ట్రేటివ్ కొలాప్స్ అయిపోతుంది కదా కంప్లీట్గా. దీన్నే ఏమంటారు తెలుసా లీగల్గా? అల్ట్రా వైరస్ ఛాలెంజ్ ఈజ్ పాసిబుల్ అని చెప్పి మాట్లాడతారు. మళ్ళా కోడ్ అనగా మా కోడ్ ఏడీపీ, ఇది ల్యాండ్ రిఫార్మా, లీగల్ ఓవరాలా, లేకపోతే రాజకీయ అదని ఏమంటారు, సిగ్నల్ ఏమంటారు తెలుగులో? సిగ్నల్ అంటారు. రాజకీయ హెచ్చరిక నా చెలపోని ఏదో చెప్పేసినాం. ఇది మీరు లీగల్గా స్ట్రక్చర్ చేసి ఇప్పుడు మేము వేసిన ప్రశ్నలన్నీ కంప్లీట్గా చెప్తే ఇది నిజంగానే ప్రజాహితంలో రిఫార్మ్ అవుతుంది. కాకపోతే మీది కురుకులాట ఎక్కువ కదా, కరెక్టా రాంగా?
వీళ్ళు ఎట్లా ఆడతారు కో 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 అయిపోయి రాళ్ళ కూడా కో అంటారు వీళ్ళు. అంటే ప్రకృతే రాయి నుంచి మనిషి అయిపోవాలా అట్లా అన్నమాట ఇలా అంతా. కొత్త డిస్ప్యూట్లు జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అయితే మళ్ళీ మీరు ఏం చేస్తారని చెప్తున్నాను నేను. మళ్ళీ ఇది నేను ఏమనాలా, కరెక్షన్ అనేది జ్యుడిషియల్ ఎక్సర్సైజ్తో అవుతుంది, సాఫ్ట్వేర్ అప్డేట్తో అవుతుంది. కదా. ఏమి ఇష్టం రా నాయన.